ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆధార్ను మీ ఆధారంగా భావిస్తున్నారా? మీకు అదెంతో కీలకం అనుకుంటున్నారా? నిజమే, కీలకమే. కానీ అదే ఆధార్తో మీ ఆస్తుల్ని కొట్టేస్తున్నారు కేటుగాలు. నయా మోసాలకు తెరలేపుతున్నారు. నకిలీలు సృష్టించి దోచేస్తున్నారు. తిరుపతి కేంద్రంగా సాగుతున్న దందాపై స్పెషల్ రిపోర్ట్. ప్రతిదానికి ప్రామాణికంగా భావించే ఆధార్ గుర్తింపు కార్డునే తమ అక్రమాలకు ఆయుధంగా మలుచుకుంటున్నారు మోసగాళ్లు. ఇతరుల భూములపై కన్నేసి వారి ఆధార్లోని వివరాలను మార్చేసి ఏకంగా కోట్లాది రూపాయల ఆస్తులను తమ పేర్లకు బదిలీ చేయించుకుంటున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. బయోమెట్రిక్స్ సైతం సరిపోలుతూ ఉండడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎలాంటి అనుమానం రాకుండానే ఆస్తి బదలాయింపు ప్రక్రియలు పూర్తయిపోతున్నాయి. బాధితులు ఎప్పుడో తమ ఆస్తి గురించి ఆరా తీస్తే కానీ అది ఇప్పటికే చేతులు మారిపోయిందనే చేదు నిజం వెలుగులోకి రావడం లేదు. తిరుపతి జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా బయటపడుతున్న ఈ తరహా ఘరానా మోసాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే పలు కేసులు నమోదవగా పోలీసులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, UIDAI అధికారులు సమన్వయంతో దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆస్తుల రిజిస్ట్రేషన్లో ఆధార్ కీలకంగా మారింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో విక్రేత బయోమెట్రిక్స్ నమోదు చేసిన వెంటనే ఆధార్ డేటాబేస్లోని పూర్తి వివరాలు పరిశీలించి పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలు సరిపోతే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నారు. ఈ విధానాన్ని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు తమ ఆధార్ నెంబర్ను అలాగే ఉంచి పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వివరాలను అసలు భూ యజమానివిగా మార్చేస్తున్నారు. బయోమెట్రిక్స్ మాత్రం తమవే కావడంతో వ్యవస్థ వాటిని ధృవీకరిస్తూ ఉండడంతో ఎలాంటి అనుమానం లేకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. అన్నింటికీ ఆధార్ను ప్రామాణికంగా పరిగణిస్తున్న రోజుల్లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అసలు యజమానికి తెలియకుండానే ఆస్తులు బదిలీ అయ్యాయి. ఆధార్ నెంబర్, పేరు, తండ్రి పేరు, వేలి ముద్రలు సరిపోలుతూ ఉండడంతో ఏమాత్రం అనుమానం లేకుండా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ప్రస్తుత ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ అత్యంత కీలకం. సేల్ డీడ్ మొత్తం సిద్ధం చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళాక విక్రేత బయోమెట్రిక్స్ తీసుకుంటారు. వెంటనే ఆ వ్యక్తి ఆధార్ వివరాలు రిజిస్ట్రేషన్ శాఖతో సీడ్ అయిన డేటాబేస్లో కనిపిస్తాయి. అందులో పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలన్నీ సరిపోలితే భూమికి అసలు యజమాని ఆ వ్యక్తి అని నిర్ధారించుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. లెక్కల ప్రకారం చూస్తే ఇందులో ఎలాంటి మోసం జరగడానికి వీల్లేదు. అయినా సరే మోసం జరిగిపోతోంది. తిరుచానూరులో తాజాగా ఓ కేసు నమోదైంది. తిరుపతికి చెందిన 76 ఏళ్ల అరుణమ్మకు చెందిన స్థలాన్ని అమ్మేందుకు ఆన్లైన్లో చెక్ చేస్తే అది PJ భరత్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. దీంతో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ధృవీకరణ పత్రాలు తెప్పించి చెక్ చేయగా అందులో ఉపయోగించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫోటోలు, సంతకాలు, వయస్సు, ఇతర గుర్తింపు వివరాలన్నీ నకిలీవని తేలింది. వాటికి తనతో ఎలాంటి సంబంధం లేదని అరుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఎంక్వైరీలో మోసం బయటపడడంతో 7గురిని అరెస్ట్ చేశారు. ఇలాంటి కేసులు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. తిరుపతి శివార్లోని మంగళం పరిధిలో ఏ బాలాజీ అనే వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈసీ చూస్తే మరొకరి పేరుతో ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా వరుస ఫిర్యాదులు రావడంతో ఈ అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇవే కాదు, ఈ మధ్యకాలంలో చాలా కేసుల్లో ఇలా అడ్రస్, పేర్లు మార్పుతో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే 2 దశాబ్దాల క్రితం ఏర్పాటైన లేఅవుట్లను టార్గెట్గా చేసుకుని అక్రమాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తీగలాగితే డొంక కదిలినట్టుగా తిరుచానూరులో రిజిస్ట్రేషన్ అయిన ఓ భూమి తాలూకు అక్రమాలు కడప జిల్లాలోని ఓ ఆధార్ కేంద్రంలో జరిగినట్లు గుర్తించారు. ఇలా ఆయా ప్రాంతాల్లో నకిలీ సర్టిఫికేట్లతో పేర్లను, అడ్రస్లను మార్చుకుని ఆస్తులను కొట్టేస్తున్నట్లుగా తేల్చారు. ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇకపై పేరును, అడ్రస్ని మార్చుకోవాలంటే OTP తరహాలో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నారు.